మనం ప్రేమించి ఈ 16వ తారీఖు రాత్రికాల సమయంలో స్థానిక స్త్రీల సమాజపు వారి ద్వారా ఆయన స్వరకరించి సంపాదించిన సంఘ పరిచర్యలో ఈ విధంగా ప్రతి శుక్రవారము ఆయన ఆరాధించుకుని అర్హులుగా దేవుడు అనుగ్రహిస్తున్న కొరకై కూడి చేయవచ్చున్నాం ఎంతో దేవుని మాటలు పంచుకోవడానికి నడిపించుకొచ్చి ఆయన మాటలు ధ్యానం చేసి మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యానికి దేవుడికి ఎల్లప్పుడూ పురస్కరుని నిత్యస్థుతిని ఆయన చెల్లిస్తూ మరొకసారి ఆయన కార్యక్రమాలందరికీ దీవిస్తూ ఈ పరిచర్య రానున్న దినాల్లో బహుమూలంగా విస్తరించాలి, అందరూ బలపరచబడాలి, కుటుంబాలు దీవించబడాలి అంటే కనుక ఆ బాధ్యత స్త్రీలకే ఇచ్చాడని స్త్రీల సమాజం వారి ఖచ్చితంగా గుర్తించాలి. భార్యను ఇంటితో పోల్చిన దేవుడు జ్ఞానవంతులుగా ఇల్లు కట్టుకుంటుందని, అదే గుణవంతుగా భార్య మేలైనదని, జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది. ఆ జ్ఞానం స్త్రీకి నేను ఇస్తున్నాను, అటువంటి స్త్రీ కట్టుకుంటుందని చెప్పినప్పుడు మన కుటుంబాలు కట్టబడాలన్నా, సంఘం బలపరచబడాలన్నా, సంఘము నానాటికి వర్ధిల్లాలన్నా ప్రేమించిన దేవుడు ప్రారంభం నుంచి కూడా కృప చూపుతూ నూతన నిబంధనలో చరణాల పునరుద్ధానాల గురించి స్త్రీ ద్వారా ఇంకో ప్రపంచానికి వెల్లడి చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు చూపిస్తున్న స్త్రీ మీద, స్త్రీల సమాజపు పరిచర్య మీద చూపిస్తున్న ప్రేమను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తికి ఆయన సన్నిధికి వచ్చి ఆయన నిలపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తూ వచ్చి మీ అందరికీ బట్టి సంతోషం. రాలేక అలక్ష్యం చేసిన బిడ్డలకి దేవుడు మరొక ధరలు ఇవ్వాలని, అలాంటి అలక్ష్యంతో నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడిచ్చే మరొక అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుని అలాంటి వారి మనసులలో రావాలని ప్రభు పేరిట ఈ సభ్యుల ద్వారా ఆలోచిస్తున్న వారిని కూడా తెలియజేస్తున్నారు. చదువుతున్న ఉత్తర ప్రకృతి సంకీర్తనలో ఈ సంకీర్తన 50 వచనాలు ఉంటాయి. అందులో మనము 15 వచనాలు ఉత్తర ప్రకృతిలో చెప్పుకున్నాం. ఈ 18వ అధ్యాయం 20వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదువు. నేను కొన్ని మాటలు ఈ అధ్యాయంలో చెప్దాం అనుకున్నాను, కానీ చదువుతున్నప్పుడు మరిన్ని మాటలు ప్రభు నాకు వెల్లడి చేస్తున్నాడు కనుక ఆ మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. 20వ వచనంలో చెప్పండి. ఈ వచనాలన్నీ కూడా ఒక్కొక్క ప్రసంగము ఆలోచన చేస్తే రాసుకోండి. దావీదు గురించి చెప్తున్న మాటల్లో ఈ మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు ఇది స్త్రీల సమాజం కాబట్టి స్త్రీల సమాజం పరిచర్యలో ఒక స్త్రీ గుర్తు చేసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చిన దోషం పడ్డని, లేకపోతే తన దృష్టికి ఆ చేతులు నిర్దోషంగా కనపడ్డాయని, దైగల మర్యాదగా చూపించిన దేవుడని విలువైన మాటలు దావీదుకే కాదు ఒక స్త్రీ గుర్తు చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో ఆ స్త్రీ గుర్తు చేసుకున్నప్పుడు అరబిక్లో కవిత అని, గ్రీకులో చూస్తే పుట్టినరోజు కింద కవిత గురించి రాయబడినప్పుడు ఆ మాటకి అంటే రెండు లాంగ్వేజ్లో 2 పేర్లు కూడా ప్రస్తావించబడింది, ప్రాముఖ్యంగానే చెప్పబడింది. చాలా సింపుల్గా
ఖచ్చితంగా ఉండగలుగుతుందా? ఒక స్త్రీలో సద్గుణాలు ఉన్నాయా? దేవుడు ఒక స్త్రీని ఎంత ప్రేమించి ఎంత ఉన్నతంగా పెట్టగలరా అనే ఆలోచన కలుగుతుంది. ఈ చదివిన వచనాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చదివిన అధ్యాయ వచనాలన్నీ కూడా మీరు ఒకసారి చూస్తుంటే ఆ కవితను మనం ముందు పెట్టుకుని ఆ మాట ధ్యానం చేస్తే అవును కదా అనిపిస్తుంది. చదువు ఏం చదువు 33 వచనం. కవిత అంటే అరబిక్ భాషలో చెప్పండి. కవిత అనే అరబిక్ భాషని, దోర్కా అనేది గ్రీకు భాషని, ఈ రెండింటి గురించి అర్థమించే పేరుగా మనకు లేడీ అని చెప్పి ఇంగ్లీష్లో లేడీ అన్న ఆడతాయి కదా. కానీ జంతువుల్లో లేడీ అంటే మనకి తెలుసు. మరి 33 జీవితం ఉంది కదండి, మన తెలుగు ప్రశ్న లేడీ అంటే ఇంగ్లీష్లో చెప్పడం తెలుసు కదా చెప్పలేదు. కానీ హబక్కూకు గ్రంథంలో ఖచ్చితంగా మాట ప్రభు చెప్తాడు. 3వ అధ్యాయం చివరి 19వ వచనం. నేటి కాలం ఇప్పుడు ఈ మాట ఎందుకు తెలుసా? భూమి మీదకి లేదా మనుషులకి తల్లిదండ్రులు చక్కటి పేర్లు పెట్టే వరకు ఉంటారు. ఆ పేర్లు చెప్పిన వారు బ్రతకపోయినా లోకం కొన్ని నిత్యంలో పెట్టేస్తారు. మగ్దలేని మరియకు పాపాత్మురాలని పేరు పెట్టేస్తారు. అలాగే మనం పేర్లు పెడుతూ ఉంటారు. కానీ ఈ కవిత విషయానికి వచ్చేసరికి మనం ధ్యానం చేస్తున్నాం. చదివిన ఈ ఉత్తర ప్రత్యుత్తర సంకేత 15 వచనాల్లో కూడా ఆవిడ నిర్దోషత్వం గురించి, ఆవిడ కష్టం గురించి, ఆవిడ యథార్థత గురించి కొన్ని మాటలు మనం గుర్తు చేస్తాం. అందులో 33వ వచనానికి వచ్చేసరికి ఆయన చింకవలే, ఆయన కాలం చింక కాలంలో అదే హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనంలో లేడి కాలంలో చేస్తున్నారు. అంటే చింక లేడి జంతువు పేరు ఎందుకని అయ్యారు అని అనుకోవచ్చు. కానీ మానవుడికి బుద్ధి చెప్పడానికి, లేక మానవుడిలో లేక జంతువుల్లో ఉన్న కొన్ని గుణాతిశయాలు మానవుడిలో కూడా ఉన్నాయో లేదని ప్రభు చెప్పడానికి మీకు కవిత అనగా లేక దోర్కా అనగా లేడీ అని అర్థమించే పలుకుతో రాసించిన ప్రభు ఆ లేడీలో ఉన్న గుణం ఏమిటి అంటే కనుక చాలా చురుగ్గా ఉంటుంది. 42వ సంకీర్తన 10వ చదివినప్పుడు ఫరో కుమార్తెలు ఏమంటారు తెలుసా? ఆ ప్రాణం ముప్పివాళ్ళు నీటి వాళ్ళతో ఆశపడినట్టు నీ సన్నిధి కోసం ఆ ప్రాణం ఆశపడుతుంది అంటారు. అంటే ముప్పిలో ఉన్న కొన్ని చెప్పండి. అలాగే లేడీ అని అనిపించే ఈ పదాన్ని లేక అర్థం కలిగిన పేరును తన గురించి ప్రస్తావించి ఆ రెండు పేర్లు కలిగిన ఆ రెండు భాషల్లో కలిగిన పేరుకి కలిగిన అర్థమిచ్చే ఆ లేడీ అని ఈ లేడీకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కనుక అంతటి చురుకైనది లేడంతా చురుకైనది. ఈ దోర్కా అనే ఆవిడ కవిత అనే ఆవిడ అంత చురుకైన ఆవిడ. ఈవిడ గురించి ఆ అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తుల గురించి రాస్తున్న దేవుడు, వారి కార్యాల గురించి రాస్తున్న దేవుడు ఈ కవితల గురించి చక్కటి ప్రస్తావన ఇచ్చాడు. కొన్ని మాటలు చదివేసి లేక ధ్యానం చేసి నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకున్నాం. ఈవిడ పరిచయం చేసిందా, ప్రసంగాలు చేసిందా, ప్రసంగాలతో జనాన్ని మార్చిందా అంటే ఈవిడ ప్రసంగాలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఈవిడకు పరిచయం ఏంటో తెలుసా? పరిచయం సూదిదార పరిచయం. ఇదే సూదిదార పరిచయం. ఈ సూదిదార పరిచయం ద్వారా ఎంతటి పేరు గడించిందో లేక ఎంతటి దేవుడు ఇష్టురాలుగా అయిపోయిందో, ఆ సూదిదార పరిచయం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు సక్రియలు చేసిందో ఆ మాటలు అక్కడ రాయబడి. అందుకనే ఒక వ్యక్తి గురించి ప్రభు ఫోకస్ చేసి ఆ పేరులో ఉన్న అర్థం అని చెప్పినప్పుడు ఏమిటి ప్రాముఖ్యతని మనం
దినాన ప్రభు ఖచ్చితంగా మనకి వేస్తూ ఉంటాడు. మనం వినేసి అంటే చదివి విడిచిపెట్టేస్తూ ఉంటాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో పేరు వచ్చి దేవుని ఇష్టలుగా, హృదయానుసారులుగా, లేదా సాత్వికులుగా, నమ్మకస్తులుగా, లేదా సువార్త ప్రకటించిన వారుగా అనేక మందికి మన చెవులకు వినబడుతున్న గొప్ప కార్యాల గురించి మనం చదువుతున్నాం. కానీ వారి గురించి పూర్తి అవగాహన తెచ్చుకోలేని వ్యక్తులుగా మనం ఉండిపోతున్నాం. అందుకనే ఆ మాట చెప్పేసరికి, ఆ మాట చెప్పేసరికి మరలా ఇప్పుడు మనం చెప్పినది కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మన ఆధార్ కార్డు కొడితే మన బయోడేటా అంతా వచ్చేస్తుంది. సన్న వైఫో అంటే తండ్రి ఎవరు, భార్య ఎవరు, బిడ్డలు ఎవరు అందరూ కూడా ఏ ఒక్క ఆధార్ కార్డు కొట్టినా వచ్చేస్తుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి గురించి ధ్యానం చేసినప్పుడు నీకు అవగాహన వచ్చేది అంటే కనుక ఆ వ్యక్తి గురించి నీకు పూర్తిగా అవగాహన ఉండాలి అంటే కనుక చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, వింటున్నప్పుడు రాసుకోవాలి, చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనము భయంత జ్ఞానాన్ని చేయాలి. ఇక స్త్రీముక్తులుగా జ్ఞానవంతులుగా ఉన్న మీరు స్త్రీ అనే పదం వచ్చి లేదా ఆవిడ గురించి ఒక ప్రసంగం చేయబడుతుంది అంటే కనుక లేదా ఆవిడ గురించి పరిశుద్ధంగా గొప్పగా రాయబడింది అంటే మా సంస్కృతి లేదా మా కేటగిరీ మాలాంటి అన్న స్త్రీ, ఒక స్త్రీ గురించి చెప్పడం మాలాంటి లేదా మా కేటగిరీకి సంబంధించిన వ్యక్తి గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పాడు అని మరింత లోతుగా వారి గురించి ధ్యానం చేయవలసిన వారిగా ఉన్నారు. రెండు నుంచి కొన్ని మాటలు చదివేసి 2-3 మాటలు గుర్తు చేసుకుని ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. ఒక జంతువులో ఉన్న పేరును పెట్టాడు అంటే దాని గురించి మనం చెప్పుకున్నాం. హబక్కూకు గ్రంథంలో 19వ వచనంలో నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తున్నాడని, ఇక చదివిన సంకీర్తనలో 18వ అధ్యాయం దావీదు రాసిన కీర్తనలో 33వ వచనంలో నా కాళ్ళను చిన్న కాళ్ళగా చేస్తున్నాడని చెప్తున్నప్పుడు ఆ కవిత అనగా అరబిక్లో కవితాని లేదా తెలుగులో ఆ గోత్రాన్ని పేరు నుంచి ఆ పేరు కలిగిన ఈ స్త్రీ పేరు అర్థం ఏంటి అంటే లేడీ అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ లేడీలో ఉన్న గుణాన్ని, ఆ లేడీ గురించి, ఆ లేడీ సంబంధమైన పేరు ఈవిడ ఎందుకు పెట్టారు అంటే కనుక ఈవిడ జీవిత పరిచర్యలో లేడంత చురుగ్గా ఉందని మనం గ్రహించాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం ఈవిడ ప్రస్తావన 36వ వచనం. చూడండి లేడీనా లేడీ భాషాంతరంగా ఈ రెండు భాషల్లో ఆ భాష ఇచ్చేది లేడీ అంటే లేడీ ఎందుకు చెప్పారు అంటే కనుక లేడీ చాలా సులువేండి, అది దీనికి చాలా సులువేండి. కొన్ని విషయాల్లో ఇక చెప్పాలంటే లేడీ నచ్చికైనా 20 కిలోమీటర్ల వేగంగా పరిగెట్టగలదు. దాని వ్యాపారం చేసే సంపత్తి చేసే ఆ చింతపులకైనా ఆ సింహానికైనా 60 కిలోమీటర్ల వేగం నుంచి పరిగెట్టలేదు. మరి ఎందుకు దొరికేస్తుంది? ఎందుకు దానికి ఆహారం అయిపోతుంది? ఇంకా 20 కిలోమీటర్ల వేగం నుంచి పరిగెట్టగలదు కదా అనుకుంటే కనుక ఈ చింతలో కానీ పుల్లో కానీ ఈ లేడీలో కానీ ఏం చేస్తారు? దొరికేస్తే మన భయం కొంత దొరికేస్తుంది. ఆదాయం పరిగెట్టగలదు అన్న ఉద్దేశంతో తన పరుగులు కొనసాగిస్తే ఈ 60 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టే పులి ఏమాత్రమో చేయలేదు. అలాగే స్త్రీమూర్తులుగా జ్ఞానంలో ఇల్లు కట్టుకుంటుందని ఇతని జ్ఞానంలో ఈ ఇల్లు కట్టుకుని కుటుంబాన్ని అన్నట్టుకుని వాక్యాలని చెప్పిన దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కొన్ని పర్యాలు నేనేం చేయగలను అనుకుంటారు కదా, నేనేం చేయగలను అనుకుని ఆత్మహత్య కారణం పెట్టిన అక్కడే ఉండిపోతుంది. దేవుడు పక్షపాతి కాదు, స్త్రీ పురుషుల వ్యత్యాసం చూపించేవాడు కాదు. వంశావళిలో పాత్రమైన పాఠ్య భాగాల్లో మనం చూసుకుంటూ వస్తే ఆ వంశావళి పలకడానికి పురుషుల పేర్లే ప్రస్తావించాడు. కానీ నూతన నిబంధనలకు వచ్చేసరికి నేను లేదా ఆ క్రిస్మస్ రోజు కూడా చెప్పాను, 4 స్త్రీ పురుషుల పేర్లు ఆయన వారికి ఆయన జన్మకు సంబంధం లేదు. అలాంటి వారు జన్మ చరిత్రలోకి తీసుకొచ్చాడు ప్రభు. మీరేమనుకుంటారు అంటే కనుక నేను బలహీనమైన చెప్పడం వాక్యం చెప్తుంది కదా, అప్పుడు నేనేం చేయగలను అనుకున్నాను. నువ్వు చేయగలవు, ఇద్దరు వెళ్ళి అక్కడ మూసేయగలరు.
నేను ఏదైనా చేయగలను అనుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు నన్ను ఇచ్చినట్టు ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుడు ఇచ్చిన దాన్ని వినియోగించగలుగుతాం. ఇప్పుడు ప్రసంగాలు చేసేది కాదు. నీవు లేదా మనం చాలాసార్లు ఏమనుకున్నామంటే నేను పాటలు పాడలేను, నేను ప్రసంగాలు చేయలేను, నేను ప్రార్థన చేయలేను, నీకు తక్కువ చేస్తున్నాను. దేవుడు నిలబడితే పడగొట్టేవాడున్నాడు, దేవుడు వాడుకుంటే ఆపగలిగేవాడున్నాడా? లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన కోరుకుంటున్నాడు. కేవలం సూది దారు పరిచయం కలిగిన ఈవిడ ఆ ఇప్పే పట్టణంలో ఎంత నలురాలుగా ఎంత పేరు ప్రఖ్యాతం కలిగిందిగా ఈవిడ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయో, ఈవిడ వల్ల ఆ ఇప్పే పట్టణం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడిందో ఆ పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే కొన్ని లక్షణాలు కవిత గురించి రాయబడతాయి. 9వ అధ్యాయము 36వ వచనం చదువు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ శిష్యులు అని చెప్తున్నాం. ఆ నూతన నిబంధన వచ్చేసరికి ఇప్పుడు గురించి ఏమంటే తెలుసా? శిష్యులు అంటే సర్వ సృష్టికి వెళ్ళిన శిష్యులైన సువార్త ప్రకటించిందంటే కనుక ఈవిడ కూడా శిష్యులు అంటున్నాడు దేవుడు. ఆయన నిన్ను కూడా అంటున్నాడు. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు దేవుడి ఆ శక్తిని నువ్వు గ్రహిస్తే కనుక ఈవిడ మొట్టమొదటిగా మనం చదివిన ఆ వచనంలో ఏమున్నది అంటే కనుక సక్రియలు చేసే శిష్యులుగా ఉంది. మళ్ళీ చెప్పమ్మా. సత్క్రియలు అనగా మంచి పనులు అంటే ఈ రాత్రి కాల సమయంలో నీవు సత్యాలుగా మాట్లాడిపోతున్నావు. సత్యాలుగా నీ గ్రామంలో నీ సంఘంలో నీ కుటుంబంలో నీ భర్త దగ్గర నీ బిడ్డల దగ్గర నీ బంధువుల్లో నీ భక్తి గురించి అవగాహన రాక ధ్యానం చేసేవారు నీవు ధ్యానం చేసేవారు. మరి ఆవిడ తిరిగి మనం చేయగలుగుతున్నామా? సత్క్రియలు అని చెప్పిందంటే వాక్యం ఆ క్రియను బట్టి శిష్యులు అవుతాయి. ఈ నూతన నిబంధనలో శిష్యుల గురించే ప్రస్తావించిన దేవుడు స్త్రీని కూడా ఏమన్నాడు? శిష్యులుగా అంటున్నాడు. అలా చెప్పారంటే గొప్ప ఎవరు చెప్పినట్టు లేదు. ఈ తల్లిదండ్రుల గురించి శిష్యులు దేని బట్టి అంటే కనుక ఆవిడ సత్క్రియలు చేసేదిగా ఉంది. అంటే దేవుడి ఇష్టమైన పనులు. ఇది బాగా ఎక్కువ వెళ్తే మనకి ఈ మాటలో ఎక్కువ అనేక మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు మన జీవితంలో మంచి పనులు చేసేవారు ఉంటే కనుక దేవుడికి మనం కూడా శిష్యులు. దేని బట్టి శిష్యులు అన్నారు? లేకపోతే దేని బట్టి ఆవిడ పేరు ప్రస్తావిస్తున్నారు? లేకపోతే దేని బట్టి ఆవిడ పేరు ఉన్న అందాల్లో ఉన్న ఆ జంతువు లేడని చెప్తున్నారు? అంటే కనుక ఈ సత్క్రియలు చేసే ఆవిడ, ఈ మంచి పనులు చేసే ఆవిడ అరాకొరాగా అవకాశం వస్తే పేరు లేదా ఎవరో చూస్తే చేసేది కాదు. ఎల్లప్పుడూ సత్క్రియలు చేసేదిగా ఉంది. అంటే చురుకైనదిగా ఉంది. దేవుడి కార్యాలు, దేవుడి ఇష్టమైన పనులు చేయడానికి చురుకైనదిగా, లేదంటే చురుకైనదిగా ఉంది. చదవండి 39వ వచనం. 9వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథం 39వ వచనం. ఈవిడ గురించి అనేక మంది వచ్చారు. ఈవిడ గురించి వచ్చిన దైవజనులు వచ్చి మొట్టమొదటిగా ఆవిడ సత్క్రియలు చేసేదైతే, రెండవదిగా ఆవిడ చక్కటి నైపుణ్యం కలిగింది.
ఆవిడ నైపుణ్యము కలిగింది. ఇద్దరికి చేసి సూచిదాన్ని పరిచయం అది చదువు చెప్పేసి ముగిస్తుంది. నీలో కూడా దేవుడు నైపుణ్యం ఇచ్చాడు. ఏమిటి ఆ నైపుణ్యం అంటే, నాకేది రాదని అనుకుంటున్నావు కానీ నువ్వు కూరలు చాలా బాగా ఉండగలవు, నువ్వు వంటలు బాగా చేయగలవు. నువ్వేదో ఒక రోజుని సరే ఎవరో ఒకటి వండి పెడితే ఆ నైపుణ్యం బట్టి నేను ప్రశంసిస్తున్నా. నీకు ఏదో ఒక టాలెంట్ ఉంది, నీలో నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యాన్ని బట్టి నువ్వు లేకపోయినా నిన్ను బట్టి ఆ నైపుణ్యంతో అబ్బా నేను ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మా ఇంటి దగ్గరలోనే ఈఎన్డబ్ల్యూగా చేసేవారు, సంఘ సిఆర్ గారి కూడా చేసేవారు. జాన్ గారు వారి పేరు మంచి పేరు మామగారు అనేవాళ్ళు. ఇక ఇంటి దగ్గరికి వచ్చేసరికి మా ఇంట్లో పచ్చళ్ళు ఉండి పాలు పెట్టి ఎప్పుడూ ఉంది. కానీ మధ్యాహ్నం భోజనం వచ్చేసరికి ఏం లేకపోతే లేదు. చాలా సంవత్సరాలు చేసినప్పుడు నాకు ఈ వంటల గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తొచ్చింది. ఆవిడ ఏ రోజుని అసలు లేదన్న మాట లేదండి. అసలు ఇంట్లో లేదని మామూలు ఎక్కడ మరి ఆవిడ ఎవరో వస్తారన్న ఉద్దేశంతో వడ్డీ పెట్టిన కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ పట్టికలు తింటేటట్టు చేసింది. పొగడపడలేదా? ఆవిడ గురించి ఏ ప్రస్తావన రావట్లేదా? చెప్పుకోవట్లేదా? అలాగే నీకు ఏదో ఒక నైపుణ్యం ఇచ్చాడు దేవుడు. అది ఏంటి అన్నది దాన్ని బట్టి నువ్వు చేస్తూ ఉంటే, ఆ కార్యక్రమాన్ని ఆ క్రియను కొనసాగిస్తూ ఉంటే కనుక లేకపోయినా నువ్వు ఉన్నా కానీ వాటి గురించి జనులు చెప్తారు. ఈ పట్టణంలో వచ్చిన వ్యక్తులు గారి దైవజనుడికి అక్కడ వార్తల్లో చెప్తున్నారు. ద్వారా ముందు చెప్పారు కదా, అభిదాన్ని శిష్యులని చెప్పాడు. మళ్ళా ఆ పేరు ప్రస్తావన రెండింటిలో కూడా ఉన్నతమైనది కనుక లేడీ అర్థించేది కనుక ద్వారకాన్ని సంభాషిస్తున్నారు. నటించిన మరొక సత్యంలో మాట ఉపయోగంలో వచ్చింది. ఏం చూపిస్తున్నారు తెలుసా? ఆవిడ నైపుణ్యం గురించి చెప్తున్నారు. ఆవిడ కలుగున్నది ఏంటంటే సూదిదారము పరిచయం చెప్పారు కదా. సూదిదారు పరిచయం అంటే అంగీలు కుట్టేటప్పుడు వస్త్రాలు కుట్టేది. ఆ వస్త్రాలు కుట్టిన వాటిలో అంగీలకు లేని వారికి సహాయం చేస్తూ వచ్చేది, లేని వారికి వస్త్రాలు ఇచ్చింది. ఇక మీరు నేను బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు పూటకు ఒక డ్రెస్ లేకపోతే గోల్డ్ వేసుకుని అందుబాటు నుంచి చెవులు పెట్టుకుని ప్రతిదీ కూడా మ్యాచింగ్ చేసుకోగలుగుతున్నాం. ఒళ్ళులో కూడా వస్త్రాలు చేయగలరు. ఆత్మీయంగా కాకుండా మామూలుగా ఆలోచిస్తే దక్షిణం నుంచి ఎక్కువ వెళ్ళే పద్ధతులు కావాల్సిన పట్టుబడి దోయబడి దోసుకోబడి తెలుసా? వాడు వస్త్రాలు దోసుకోబడ్డానికి రాయబడి సిలువలో యేసుక్రీస్తు వారి అన్ని దోచుకున్నారు, పంచుకున్నారు, సిలువలో రాయబడింది. అందుకే ప్రభు కూడా ప్రసాదిస్తూ ఏమంటాడు తెలుసా? ఈ మహిమను మడికి అన్ని కూడా ఇచ్చి అంటాడు. అంటే అప్పట్లో ఈవిడ నైపుణ్యం గురించి నీకు నాకు ఇప్పుడు ఉన్న అనేకమైన వస్త్రాలు బట్టి తెలియకపోవచ్చు, కానీ అప్పుడు ఎదురుంటే పైన ఉండేది కాదు. మన పితరుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది వస్త్రాలు ఉండేది, చాలా మంది పైన వేసుకున్నారు, కింద కట్టుకోవాలి. ఇంకా మనకున్న అప్పటి దౌర్భాగ్య పరిస్థితిని బట్టి అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాయము ఎలా ఉంటుందో తెలుసా? మనం నివసిస్తున్న గ్రామాలనే, మనం బ్రతుకుతున్న ఆ పెద్దల మధ్యనే మన పెద్ద పరిస్థితి ఎలా ఉంటుందంటే మూతికి ముంద ఇది వెనకాల ఒక ఆకు కనుక చీపు కట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ వీధిలోకి వెళ్తే ఈ గమ్ముని వచ్చిన కింద ఉండడానికి వెళ్ళలేదు, మూతి పెట్టుకున్న మొక్కలు నువ్వు వెళ్ళిన దారిలో కూడా నీ వెనకాల చీపులతో శుభ్రమైపోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న యువే పట్టణస్తులకి చక్కటి అంగీలు ఉండి ఆమె కిందల కోసం
ఇతరుల గురించి నాకెందుకు అనుకోలేదు. దేవుడు నాకు ఇలా ఇచ్చాడు, సూచి నాకు పనిచేసి ప్రసంగాలే చేయగలుగుతాడు. నీకున్న నైపుణ్యాన్ని బట్టి రేపు అనేక మంది నీ గురించి సాక్ష్యం ఇస్తారు. ఏదైనా నీకున్న నైపుణ్యాన్ని ఉపయోగపడేలా చేస్తావా? అమ్మే నెలలో వేదలకు సహాయం చేసేదాకా వస్త్రాలు లేని వారికి వాళ్ళ సైకిల్ తీసుకుని వస్త్రాలు కుట్టి ఇచ్చేదాకా ఇచ్చేది. అందుకనే వారందరూ వచ్చి ఇప్పుడు చేసుకున్నది ఈవిడ ఇచ్చింది, నిన్ను నా పిల్లలకి ఇచ్చింది ఈవిడ పుట్టిందే. ఆవిడ లేదు అనే మాట్లాడేసరికి బాధగా వేస్తే ఆ గురించి చెప్పు మొదలు పెట్టారంట. శిష్యులంతా పిలవబడిన ఈవిడ లేదంగా చూపెట్టిన ఈవిడ లేదు అనేసరికి ఆ వచ్చిన దైవజనుడికి ఆవిడ నైపుణ్యం గురించి చెప్తున్నారు. మొట్టమొదటిగా ఈ మాటలు ధ్యానం చేస్తున్న మనము బాబుని విడిచిపెట్టేది కాదు, కానీ మొట్టమొదటిగా మన ప్రస్తావన తీసుకుంటున్న దాంట్లో మొదటిగా ఈవిడ జీవితంలో సక్రియలు ఉన్నాయి. ఏమున్నాయి? రెండవదిగా ఈవిడ ఒక నైపుణ్యం ఉంది, మీకు ఒక తలాంత ఉంది. మరి ఎక్కడైనా వినియోగించు. అవి నేను నైపుణ్యాన్ని మాట్లాడడం కాదు, నలుగురు పొలంలో నిలబడి మాట్లాడే దేవుడు మైకాల్సి అక్కడ మైకాల్సి ఆవిడ ఎక్కువ పెట్టి పని చేసినటువంటి ఆవిడ మాట్లాడుతూ ఉంటే పని జమ్మడ జరిగిపోతే చెప్పుకుంటారు. దేవుడికి ఆదరించాడు నైపుణ్యం. 10 మంది పని చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క రుచికరమైన వంటలు నైపుణ్యం ఇచ్చాడు. పట్టుకెళ్ళలేదు, ఖర్చయిపోతే కష్టమైపోతే ఆనందం అనుకుంటున్నావు కాబట్టి ఈ నైపుణ్యం గురించి చెప్పే ఇతరులు కూడా సంపాదించుకోలేదు. ఉప్పే పట్టణంలో ఈవిడ కలిగిన సూచీదారు పరిచయ ప్రసంగాలు చేసేందుకు సంపాదించుకోలేదు. ఈవిడ ఇచ్చిన నైపుణ్యాన్ని, ఈవిడ ఇచ్చిన తలాంతో ఉపయోగించి ఆ పుట్టిన నీళ్ళతో వచ్చిన వెలమ పేదలకు ఇచ్చిందంట. అంటే ఆ వస్త్రాలు లేని వారికి ఆ పుట్టిన ఆ వస్త్రాలు ఇచ్చింది. అదే అధ్యాయంలో 9వ అధ్యాయంలోనే 40వ వచనం దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏం జరిగిపోయిందో తెలుసా? ప్రజల సక్రియ గురించి నైపుణ్యం గురించి చెప్పుకోవడమే కాదు, ఆవిడ గురించి చెప్పబడుతున్న మాటలు ఉన్న దేవుడు దైవజనుల్లో నుంచి ప్రార్థన చేయించి మృతులైపోయి చనిపోయిన దేవుని స్తోత్రం. అంటే వారి క్రియలు వారిని వెంటబెడతాయని వాక్యం చదివిస్తుంది కదా. వారి క్రియలు వారి వెంటబెడతాయి. అయితే ఈ భూమి మీద క్రియలే కవితను స్త్రీని శిష్యులను చెప్తుంటే సక్రియలు చేసేదని మాట్లాడుతుంటే, రెండవదిగా దేవుడి కలిగి ఉన్న నైపుణ్యాన్ని బట్టి అది ఉపయోగపడే వ్యక్తిగా కనబడుతుంది. మూడవదిగా ఆ సక్రియను బట్టి ఆ నైపుణ్యాన్ని బట్టి అనేక మందికి మేలైన ఈ వ్యక్తి ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాలి అని దేవుడు మరలా తీసుకున్న ఊపిరిని అలా పంపించి సజీవులను చేశాడు, బ్రతికించాడంట. దేవుడు బ్రతికిస్తే ఉప్పే పట్టణంలో ఈ బట్టి ప్రభు సువార్త మరింతగా ప్రకటించబడింది. నైపుణ్యాన్ని ఉపయోగించి లేకపోతే దేవుడు ఇష్టమైన మంచి క్రియలు చేస్తూ అనేక మంది సాక్ష్యం పొందే స్త్రీలు అమ్మోయ్ ఆమె మొదలు పోదు, బాబాయ్ ఆమె చేస్తే నేను అక్కడికి వెళ్ళను ఇదాన్ని పోతున్న సాక్ష్యం క్రైస్తవులుగా ఉంటే ఇదాని గురించి ప్రజలు చెప్తూ ఉన్నది. అమ్మోయ్ ఆమె కంటాలు మారండి, పరిశుద్ధతలో ఉన్న స్త్రీలకు కొన్ని పేరు దయ్యాన్ని కంటాలు మారి ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. అలాంటి పేర్లు సంపాదించుకుంటున్నా నీ ఉన్న గ్రామంలో నివసిస్తున్న పట్టణంలో
దేని బట్టి అంటే కనుక మంచి పనులే. ఒక ప్రసంగాలు చేసి లేదా బైబిల్ ఇచ్చి తిరిగి ఇంటికి చెప్పి లేదా ఊరు చెప్పేది కాదు. ఆవిడకున్న మేరలో, ఆవిడకున్న పరిధిలో, ఆవిడకి ఇచ్చిన తలాంతుని ఆవిడ చేయాలన్న ఆలోచన కలిగి సత్క్రియలు చెప్పే ద్వారా దేవుడికి ఇష్టమైంది. ప్రజల మన్నన ఎక్కువ పొందింది. లేదా దేవుడు ఇచ్చిన తలాంతుని ఉపయోగిస్తూ ఆ సూది దారుని పరిచర్యగా ఆవిడ అన్నిలు గుడితో ఆ డబ్బులతోనే నెలవారికి సహాయం చేస్తుంది. మీకు చెప్పాలంటే అనేక మంది వస్త్రాలు ఉంటే ఆ నైపుణ్యాన్ని బట్టి ఆవిడ కష్టపడుతుంది. చనిపోయినా కానీ ఆ నైపుణ్యం కీర్తి, ఆ సత్క్రియల కీర్తి ఆ శవం ముందు పొగడబడుతుంది. నిన్ను గురించి, నన్ను గురించి, మన గురించి అవి విధంగా చెప్పేవాళ్ళు ఒకరిద్దరైనా సంపాదించుకోగలమా ఈ గ్రామంలో? రోజులు చూస్తే కనుక భార్య గురించి భర్త సాక్షి ఇచ్చేవాడుగా లేదు. కొన్ని కుటుంబాలు కలిపితే ఎంత కష్టపడతారు ఏం చెప్పండి. అధికారులు అమ్మలకి ఈ సాక్ష్యాలు ఉన్నాయి. జీవితాలు కష్టపడ్డా లేదు, అది నా భర్త సరైన కాక నేను దేవుడు ఎక్కలేకపోతానండి అది జీవించి కుటుంబం బంధువులు రాయబడలేదు. ఆవిడ గ్రామంలో పట్టణంలో నీటి కొరకు దగ్గర నువ్వు నివసిస్తున్న గ్రామంలో ఎక్కడ సంబంధించింది కానీ బంధువులు లేదా మరి నీళ్ళు బట్టి నువ్వు చేసిన సక్రియలను బట్టి దేవుడు ఇచ్చిన తలాన్ని నైపుణ్యాన్ని బట్టి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగేవా? ఉప్పే పట్టణంలో అనేక మంది కథ సంపాదించుకోగలిగిన మనుషులు అందరూ చెప్తున్నారు. అందుకనే బాబుతో మాట ఉంటుంది, ఈ వెంట రాని ఆస్తులు ఎంత సంపాదించుకున్నది వెంటనే కానీ కోవిడ్ తర్వాత నలుగురైనా సంపాదించుకోవాలి. రక్తాన్ని వాడు ఈ భూమి మీద వీళ్ళు లేదు అనుకున్నది చేస్తే రాజ్యాన్ని జయించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా జయించేవాడు. ఒక గొప్ప పాటు చేత ఎంత శూరుడైనా, ఎంత యుద్ధశాలైనా, కోట్లు ఖర్చు పెట్టలేని ధనమున్నవాడైనా నివారించలేని, వైద్యం అందించలేని వైద్యులు అనేక మంది ఉన్న చనిపోగలిగిన డిక్లేర్ అయిపోయింది. మరణాలు చెప్తున్నాడు ఈ వైద్యులు పెట్టి మోయించు. పెట్టిలో కనపడకుండా సవాల్ చేస్తున్నారు కదా, నా చేతులు మాత్రం బయటికి పెట్టండి. ఏంటి విచిత్రంగా గొప్పవాళ్ళు మాత్రం కాదు, ఈ వైద్యులు చేయలేకపోయారు, వీరి వాళ్ళు కూడా కాదు. మరేంటి చేతులు బయట పెట్టి ఆచార్యుడు డబ్బుగా కనుక ఇదిగో నేను అనేక రాజ్యాలు సంపాదించాను, పేరు పెట్టారు కానీ ఇదిగో ఒట్టి చేతులతో ఎక్కువ ప్రపంచానికి అర్థం అవ్వాలన్నాడు. అందుకే ఈ భూమి మీద కవితలను ఆలోచన చేసుకుంటే, కవితలను ముందు పెట్టుకుంటే అందరూ వచ్చేసారు. ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సాక్ష్యం చెప్పేవారు లేరు. అంటే దేవుడు ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ మనుషుల మాటలు వింటున్న ఆ వ్యక్తి గురించి ఇలాంటి వారి భూమి మీద ఉండాలి, ఈ పట్టణానికి ఉపయోగపడే తగ్గ లేదా తోట ఈ వేడని చూపేది ఈ ఆవిడ భూమి మీద ఉండాలని తీసుకున్న ఊపిరి కూడా ఆ దేవుడిలోని పంపించి సజీవులంగా చేశారు. కవిత గురించి ఎన్నోసార్లు, ఈ దోట గురించి ఎన్నోసార్లు మనం విన్నాం కదా. మా భార్య కరెంటే దేవుడికి స్తోత్రం విన్నాం కదా. ఈ మాటలు మా పిల్లలకి ఇలా కూడా మనం ఈ మాటలు విన్నప్పుడు ఈ కులాశయం ఒక్కరైనా మనం ఉన్నదా? మనకి ఏదైతే మేము ఇచ్చాడు చెప్పాడు దాని ఇతరుల కోసం. ఇంకోటికి నువ్వు తింటే ఏం ప్రయోజనం, నువ్వు గట్టి నువ్వు తింటే ఏం ప్రయోజనం? ఎవరికి చూపించుకున్నావు? నీకు చెప్పుకుంటే ప్రయోజనం, నీ సత్తులో నువ్వు వాయించుకుంటే ప్రయోజనం. వదిలేంట్లో పొగడాలి. మూడవదిగా ఏమైంది అంటే సజీవుడు పడవగా చెప్పిన మాట ఈవిడ స్త్రీలను బట్టి పరిశుద్ధ
పేరు నచ్చింది. సత్క్రియలు చేసే కవితగా చురుకైన కార్యాలు చేసే లేడీ నగరించే పేరు కలిగిన వ్యక్తిగా ఉంది. రెండవదిగా ఈవిడ నైపుణ్యతను బట్టి ఈవిడ చనిపోయిన పొగడబడింది. ఈవిడ ఈ భూమిని దేవుడికి అవసరం అనేక మాదిరిగా ఉండాలని దేవుడు చేసినట్ట మరలా సజీవులుగా మార్చాడు. చనిపోయిన సజీవులుగా మార్చి ఈ మూడవదిగా ఏం చేసిందంటే మూడు విషయాలు సత్క్రియలు నీలో ఉన్నాయా, లేదా దేవుడు ఇచ్చిన కళకు నైపుణ్యము నీవు ఇతరులకు ఉపయోగపడే వ్యక్తిగా చేయగలుగుతున్నావా? మూడవదిగా దేవుడి శక్తిని పొందుకోగలుగుతున్నావు. పొందుకుంటేగా దేవుడి తనగా ఆశీర్వదించి నీకు ఉపయోగకరంగా చదువుకుంటే ఆ స్త్రీకి ఏ లక్షణాలు ఉన్న దాంట్లో రాస్తారు జ్ఞాని సులభం. నాకేం పడాలి ప్రయోజనం అదే చదువు హీరులకు తన చేయి చాపును ఏం చేస్తుంది ఇటువంటి ఆలోచన ఈ దమిత ఇంట్లో కనిపి సంపెట్టు ఆలోచనలు ఇల్లు కట్టుకోవడం ఆలోచించుకో మంచిదే. అందరి గురించి ఆలోచిస్తారు. గడప సంజయ్ వర్గం ఆహారం సిద్ధపరచాలి. 2 వర్షాల కోసం ఆత్మ సంపాదించాలి. ఆ పొలాన్ని పడాలి. మాటలన్నీ సాంప్రదాయంగా ఉపయోగించే ఉంటాయి. ఎందుకు ఆ మాట 20 రోజులు చదివించాలంటే తప్పులలో ఉన్న లక్షణం ఏంటంటే దీని కోసం ఏం చేస్తుంది చేయించాలి. వీరుడు ఇచ్చేవారిగా ఉన్నాయి. ఈ నా ముందు అనేక మంది దీవులు దరిద్రులు వస్త్రహీనులు ఆకలితో తిరుగుతున్న వారు అవునీ భిక్షాలేని మీ ఇంటి గుమ్మాన్ని తప్పేవారు, నీటి తప్పులంటే అనేక మంది చేయకాలి చెప్తే అవ్వగానే ఒకవేళ దేవుడి ఆరోపణలో వచ్చినటువంటి జ్ఞానం కలిగిన వాస్తవం కలిగిన ప్రేమ కలిగిన వ్యక్తిగా అది పెట్టే మనసు ఈ విషయాన్ని మాకు ఆలోచన చేస్తే చాలా సమయం పడదు. వాక్యాన్ని ముగిస్తున్నాను. నేను ఒక మాట చేసి వాక్యాన్ని ముగిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో వస్తుంది. మీరు ఇటువంటి కార్యాలను బట్టి సక్రియలను బట్టి మీకు ఇచ్చిన నైపుణ్యాన్ని బట్టి బహుగా ఫలించడం వలన ఈ భూమి మీద మీరు అనేక మందిని సంపాదించడం వలన ఈ దేవుడు ఈ భూమి మీద నీకు ఆయుష్ను పొడిగిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ నైపుణ్యతను బట్టి నీ క్రియలను బట్టి ఏం కలుగుతుందన్నా చెప్తున్నా కదా. ఒక క్రైస్తవురాలుగా ఉండి నీ నోట్లో నోరు పెట్టకూడదా? ఒక క్రైస్తవురాలుగా ఉండి నీ ఉన్న చోటకి వెళ్ళకూడదా? ఆవిడ దగ్గరికి దేవుడు మాట చెప్తుంది కదా, ఆవిడ దగ్గరికి చెప్పుకుంటే ఆవిడ ప్రార్థన చేస్తారు కదా అని ఈ మాట కదా నీ గురించి వినపడవలసింది. అప్పుడు కదా దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడతాడు. ఒక క్రైస్తవురాలుగా ఉండి ఒక క్రైస్తవురాలు వివాహం చేసుకుని ఒక క్రైస్తవురాలుగా కుటుంబాన్ని కట్టుకోవాల్సిన నీ జీవితంలో ఈ క్రియలు లేకపోతే నిన్ను బట్టి కదా నిజంగా వచ్చిన నామానికి అప్పటికి అవమానం కలుగుతుంది, దోషం కలుగుతుందని వాక్యం చెప్తుంది. భగవత జీవితంలో అలా లేదండి. అనేక మందిని సంపాదించుకుంది. ఏం చేసి అంటే కనుక దేవుడు తనకిచ్చిన తలాంతే. దేవుడు తన కలిగిన మంచి మనసే. ఆ మంచి మనసుతో వాక్య సంబంధమైన సక్రియలు చేయగలుగుతుంది. దేవుడి తన తలాంతుతో నైపుణ్యంతో సూటిదాతో పరిచయంతో అంగీలుంటే లేదా వస్త్రాలుంటే అనేక మందిని మంచిదానిగా సంపాదించుకోగలిగింది. ఈ వేరు ప్రజలే మరణంలో నుంచి పునరుద్ధాన శక్తి ద్వారా మన ఆయుష్ని అనుగ్రహించింది. చివరి ఒక మాట చదవండి. మనం ఎలా ఉండాలో పౌలు గారు చెప్పి మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చదివి వాక్యాన్ని ముగించుకుందాం. అలా ఉండాలని ప్రభు చెప్పాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి దారికి వెళ్ళే ఊగే ఎదురు చూస్తాక వెళ్ళారు అని
స్థిరులుగా ఉండాలి. స్థిరులుగా ఉండాలి. సింహం నోట్లో కూడా దేవుడు తప్పిస్తాడు. అగ్ని గుండంలో కూడా దేవుడు దాటిస్తాడు. ఎదురుగా ఎదుర్కొంటున్న సమస్య ఉంటే ఆయుధంగా మార్చేస్తాడు. మీ ప్రయాణానికి అడ్డుగా వచ్చి ఎదుర్కోవాలనుకున్న ఒక పూర్తిని దాటిస్తాడు. ఇప్పుడు అక్కడ మన ఎక్కడో చేసినట్టు కాదు, కాసేపు చల్లగా కాసేపు వెచ్చగా ఉన్నట్టు కాదు, విలువైన స్థితిలో ఉన్నట్టు కాదు, స్థిరులుగా బయట నా ప్రియ సహోదరుడా, నీవు ఏమి చేస్తున్నది అర్థమైపోదు. డబ్బుల చీకులు వ్యక్తమైపోలేదు. ఆవిడ ఏ ఫలితం ఆశించలేదు, మరణమైపోయింది. అని ఫలితం ఎలా ఉందో తెలుసా? అలా బతకడానికి కారణం ఇక్కడ చేసిన క్రియలు. చదువు. ప్రభు కార్యాభివృద్ధి అవుతుంది. దేవుడు చెప్పిన పనులు చేయడానికి, దేవుడు ఇచ్చిన మాటలు వింటున్న మనం మన జీవితంలో పాటించడానికి ఎల్లప్పుడూ ఎలా ఉండాలట? ఆసక్తి కలిగి సిద్ధంగా నీకు ఇష్టం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే నీ తలాంతులను బట్టి నీవు పొగడబడతావు, నీ నైపుణ్యాన్ని బట్టి నీవు ప్రశంసించబడతావు. నువ్వు చేసిన సత్క్రియను బట్టి, నువ్వు చూపిన నైపుణ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన తలాంతులను నియోగించిన దాన్ని బట్టి దేవుడు మహాశక్తి నీకు పొందుతాడు. కృపాపరిశుద్ధాత్మ దేవుడు సమాధిస్తుంది అందరికీ ఉపయోగపడుతుంది. దేవుడు మాట్లాడుకుని కూడా దీనికి ఆశీర్వదించుకుంటారు. చిన్న ప్రార్థన